శివజీ మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వివాదంలోకి ఎంతోమంది నటీనటులు, హీరోయిన్లు కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. మహిళల వస్త్రధారణ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు విమర్శించగా, మరికొంతమంది ఆయన మాటలలో తప్పులేదని తెలిపారు. ఇకపోతే శివాజీ వివాదంలో కొంతమంది యూట్యూబర్స్ తమ వ్యూస్ కోసం ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావును, గరిక్పతి నరసింహారావు కూడా లాగిన సంగతి తెలిసిందే. ఈయన తన ప్రవచనాలలో భాగంగా గతంలో ఎప్పుడో మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడినటువంటి కొన్ని వీడియోలను వైరల్ చేయడంతో గరికపాటిపై కూడా పలు విమర్శలు వచ్చాయి. యూట్యూబ్ వ్యూస్ కోసమే ఇలా తనకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక వివాదంలో గరికపాటి పేరును ఉపయోగించడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఆయన వీడియోలను వైరల్ చేయడంతో ఈ వివాదం పట్ల గరికపాటి టీం స్పందిస్తూ అధికారికంగా ఒక నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గరికపాటి టీం స్పందిస్తూ, గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక వివాదానికి గురువుగారు ఎప్పుడో చెప్పిన మాటలను జోడించి, వక్రీకరించి వివిధ యూట్యూబ్ ఛానల్ లేని సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వ్యూస్ కోసం గురువుగారి మాటలు, ఫోటోలను ఇష్టానుసారంగా వాడుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇలాంటివి పూర్తిగా అర్ధరహితమైనవి, కవ్వింపు చర్యలు. చట్టపరమైన చర్యలు తప్పవు. గురువుగారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై, ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు. ఇంతకు ముందు కూడా తాము ఎన్నో ఛానల్స్, వ్యక్తులపై చర్యలు తీసుకున్నాము. కావున అభిమానులు ఏ సమాచారానైనా 1-2 సార్లు సరిచూసుకోవడం మంచిది. గురువుగారు అధికారిక మాధ్యమాలలో మాత్రమే వారి ప్రసంగాలు, వ్యాఖ్యలు వెలువడతాయి. మిగతా వాటితో వారికి ఎటువంటి సంబంధం లేదు. అభిమానులు ఇటువంటి సందర్భాలలో ఎటువంటి ఆందోళన చెందరాదని తెలియజేస్తున్నాము అంటూ గరికపాటి టీం ఈ వివాదంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఇలా తమ స్వలాభం కోసం గురువుగారి పేరును ఉపయోగిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక గరికపాటి గతంలో చేసిన వ్యాఖ్యలను ఇటీవల ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ప్రస్తావిస్తూ ఒక వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా తనకు సంబంధం లేని ఒక వివాదంలో గరికపాటి పేరును ప్రస్తావించిన నేపథ్యంలోనే ఆయన టీం అలర్ట్ అవుతూ అందరినీ హెచ్చరించారు. ఇలా శివాజీ విషయంలో స్పందించిన నా అన్వేషణ తీవ్రస్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.